నేను రేవంత్ రెడ్డి సడన్గా ఎంట్రీ ఇచ్చింది ట్యాంక్ బండ్ పైకి. మరి ఎందుకు అనుకున్నాడో ఏమో కానీ మొత్తానికి ఆ వెహికల్స్ అన్ని పక్కన పెట్టి డైరెక్ట్ అయిన ట్యాంక్ బండ్ పైకి వచ్చేసిండు. భక్తులతో కరచాలనం చేస్తూ సెల్ఫీలు దిగుతూ సామాన్యుడిలా నిమజ్జన వేడుకను వీక్షించిన రేవంత్ రెడ్డి. ఇప్పుడు రేవంత్ రెడ్డి దీని గురించి కూడా మాట్లాడాలి, ఎందుకంటే చాలా మంచి పని చేశారు. అట్లా ప్రజల్లో తిరగడం అన్నది ప్రజలకు కూడా ఒక రకమైన ఆలోచన వస్తుంది, మన ముఖ్యమంత్రి మన నాయకుడు అన్న ఒక ఆలోచన వస్తుంది, మంచిదే. గణేష్ నిమజ్జన కార్యక్రమానికి ఎట్లాగైతే మీరు వెళ్ళారో చాలా మంచి పని చేశారు. అదే రకంగా ఒక గాంధీ హాస్పిటల్కి వెళ్ళే ప్రయత్నం చేయండి. ఉస్మానియా హాస్పిటల్కి సడన్గా మీరు ఆకస్మిక పర్యటన చేసేలాగా వెళ్ళండి. ఒక ఆర్టీసీ బస్ ఎక్కండి, రైట్? ఇవన్నీ కూడా ప్రజల సమస్యలకు సంబంధించిన విషయాలు. ఇవన్నీ కూడా ఓ గాంధీ హాస్పిటల్కి వెళ్ళండి, ఓ ఉస్మానియా హాస్పిటల్కి వెళ్ళండి, ఒక నిమ్స్కి వెళ్ళండి. ప్రతి జిల్లాకి వెళ్ళినప్పుడు ఒక ఏరియా హాస్పిటల్ని ఏదో ఒకటి చూస్ చేసుకోండి. మీరు ఎవరు అధికారులకు చెప్పొద్దు, సడన్గా ఎంట్రీ ఇవ్వాలి. ఏం కాదు, ఏమవుతుంది? ఇప్పుడు మీరు జననాయకుడు అయినప్పుడు జనం స్వాగతిస్తారు, ఆహ్వానిస్తారు. ఏమో చేస్తారు, సెక్యూరిటీ లేకుండా ఎట్లా పోతుంది? అయ్యేదేముందండి? ఇప్పుడు మనం లీడర్ కావాలి అనుకున్నామంటే మనం ప్రజల కోసం లీడర్. అడుగు ముందుకు వేసినామంటే అడుగు జనంలోనే ఉండాలి, అంతే. ఇంకా ఏమన్నా అయిందనుకోండి జనం కోసమే, సింపుల్, అంతే. అంటే నేను ఆయన గురించి చెప్పట్లేదు, ఎవరైనా సరే మనం పబ్లిక్ లైఫ్కి వచ్చినామంటే పబ్లిక్ కోసం మనం ఉండాల్సిందే, నిలబడాల్సిందే. అదేవిధంగా ప్రతి జిల్లాకి వెళ్ళినప్పుడు ముందే మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఏదో ఒక ఏరియా హాస్పిటల్కి వెళ్ళే ప్రయత్నం చేయండి. ఒక ఏజెన్సీ ఏరియాకి పోయినప్పుడు ఒక ఏజెన్సీ ఏరియాలో ఉన్న స్కూల్ని విజిట్ చేసే ప్రయత్నం చేయండి. మీరు నిన్న బాగా పోయారు, మంచిదే. ప్రజలందరికీ ఒక అటెన్షన్ క్రియేట్ అవుతుంది, మంచిదే. సరే, అది రాజకీయం ఉందా దాంట్లో ఏదైనా పక్కన పెట్టండి. ప్రతి దాంట్లో వెతుక్కోవాలంటే అన్ని రాజకీయాలు వెతుక్కోవచ్చు. మేమేమంటున్నాం, మీకు చేసే రిక్వెస్ట్ ఏంటంటే స్కూళ్ళకి వెళ్ళండి ఇట్లాగే, హాస్పిటల్కి వెళ్ళండి ఇట్లాగే, యూనివర్సిటీలకు వెళ్ళండి ఇట్లాగే. 10 ప్రభుత్వ యూనివర్సిటీలు ఉన్నాయి తెలంగాణలో. అక్కడున్న సిచ్యువేషన్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయండి. స్టడీ సర్కిల్స్ ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి ఆ స్టడీ సర్కిల్స్? విద్యార్థులు వెళ్ళి చదువుకునేలాగా ఉన్నాయా, ఎట్లున్నాయో వెళ్ళి ప్రయత్నం చేయండి. సమస్య మీకు తెలుస్తుంది. మీరు ఒక్కరే కాదు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు కూడా ఈ ఆకస్మికంగా వెళ్ళాలి. ఒక స్కూల్కి వెళ్ళండి, సడన్గా వెళ్ళి మధ్యాహ్న భోజన సమయంలో వెళ్ళి పరిశీలించండి. ఆ ప్రయత్నం ఎందుకు జరగదు? నిమజ్జనం కోసం వెళ్తే కాదు, ఈ ప్రయత్నాలు కూడా చేయండి. ప్రజల్లో మీకు మంచి పేరు వస్తుంది, ప్రజలు మిమ్మల్ని నాయకుడిగా గుర్తిస్తారు. ఇంకా